నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అందెల రౌమిది హీరోయిన్ ఇంద్రాణి గారు ఉన్నారు. అంతా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడే టీజర్ చూసా, ఎక్సలెంట్గా ఉంది. Oh, you liked it? చాలా I'm చాలా happy. బాగుంది. అంటే I'm బట్ happy. ఈ సమాజం ఎట్లా ఉంటుందంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా రీసెంట్ టైమ్స్లో. ఏదో ఎవరో ఒకరు క్లిక్ అవుతున్నారు తప్ప అందరూ క్లిక్ కాలేకపోతున్నారు. సో మీ డ్యాన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సూపర్. సో ఎవరో అంటే ఇప్పుడు ఈ సినిమా మొత్తం కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో మీరే కొంచెం కొత్తగా ఉన్నారు సినిమా హీరోయిన్ కాబట్టి. సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు వర్క్ చేసినప్పుడు? ఇట్ వాస్ అంటే ఏమి కష్టం అన్నట్టు ఏమి అనిపించలేదండి. ఐ యాక్చువల్లీ యాక్టెడ్ ప్రీవియస్లీ 16-17 years బ్యాక్. సో ఇట్ వాజ్ అగైన్ ట్రయింగ్ టు కమ్. ఒకటి ఉంటుంది కదా, ఎఫినిటీ టువర్డ్స్ ద కెమెరా. You like and you want to be in front of it so much that you actually don't feel it is so difficult. మనకు నచ్చిన పని మనం చేస్తుంటే కష్టమైన కష్టం అనిపించదు అంటారు చూడండి. సో somehow like that. ఓకే. సో ఎంత బడ్జెట్ ఇది మేడం సినిమాకి? 2 కోట్ల దాకా అయిందండి. ఓకే. సినిమా ప్రొడ్యూసర్ కూడా మీరే కదా? నేను సినిమా ప్రొడ్యూసర్ మీరే, హీరోయిన్ మీరే. నెక్స్ట్ అనకండి నేను మీరే చూసుకోవాలని. ఐఎమ్ హోపింగ్ పీపుల్ విల్ వాచ్. అంటే యాక్చువల్గా సినిమా మొత్తం కూడా వేరే కంట్రీలో ఎక్కువగా తీసినట్టుగా కనపడుతుంది. యుఎస్లో 70% చేసాం. తర్వాత యుఎస్లో తీసారు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవును, ఎక్కువే. కాకపోతే అందరం ఐ డిడ్ నాట్ హ్యావ్ టు పే టు మెనీ పీపుల్ బికాస్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. వీ కేమ్ టుగెదర్ అండ్ డిడ్ ఇట్. బట్ వాట్ ఎవర్ ఐ పేడ్ ఫార్ వాజ్ పేడ్ ఫార్ ద కెమెరా అని, లైట్స్ అని, ఒకళ్ళిద్దరు ప్రొడక్షన్ అని, ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ అని, వీళ్ళందరికీ వీ హ్యాడ్ టు పే. ఫస్ట్ ఏడీ అని ఇట్లా. ఓకే. అందెల రౌమిది సినిమా గురించి మాట్లాడుకుంటే మీ యాక్టింగ్ సూపర్ ఉంది, యాక్టింగ్ కూడా. సో బట్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే డ్యాన్స్ కూడా, కూచిపూడి డ్యాన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కనుమరుగైపోయింది. సో మీ సినిమాల ద్వారా మళ్ళీ ప్రజలకు వస్తుంది కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది దానికి? భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి అండ్ ఒడిస్సీ are the 5 dance forms I danced in this movie. ఈ ఒక్క మూవీలో 5 డాన్స్లు వేసారా? 5 డాన్స్. ఓకే. అంటే see, it is classical dance forms is not for everybody అంటారు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని చనిపోకుండా కాపాడడం కూడా మా ఆర్టిస్ట్గా మా రెస్పాన్సిబిలిటీ. సో ఆ రకంగా ఆలోచించి తీసిన మూవీ ఇది. పర్సనల్ లైఫ్లో కూడా డ్యాన్స్ చేస్తారన్నట్లే? Dance I teach and perform and I am a guru of Bharatnatyam. In the US I have a school called Natya Margam, hence Natya Margam Productions. నాట్య మార్గం ప్రొడక్షన్. నాట్య మార్గం. ఓకే. సో ఈ సినిమాలో అందరూ కూడా కాస్టింగ్ పెద్దది. మన అందరూ అంటే మీకు తనికెల బర్ని గారు, ఆదిత్య మేనన్ గారు, జయలలిత గారు అంటే వాళ్ళే కాస్టింగ్ పెద్దది. తర్వాత ఐడిపిఎల్ నిర్మల గారు ఉన్నారు. ఇంకా అది తప్పితే మిగతా వాళ్ళందరూ నోబడీ ఇస్ దాట్ బిగ్ ఆర్ ఎనీథింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ యుఎస్. మొత్తం యుఎస్ నుంచి. మిగతా యుఎస్లోనే చేశాం కాబట్టి అంతా యుఎస్లోనే. ఓకే. సో ఒకటి మేడం, తెలుగు హీరోయిన్స్ మొత్తం ఈ మధ్యకాలంలో కనుమరుగైపోయారు ఇండస్ట్రీలో కూడా. సో ఫస్ట్ టైం అట్లా మీ రూపంలో వస్తున్నారనుకోవచ్చా? ఫస్ట్ టైం ఏముంటుందండి, నేనేదో నాకు ఒక స్టోరీ చెప్పాలని అనిపించింది, నేను చేశాను. I don't fall in the demographics of, hero, heroine, money, entertainment, movie, big films. I don't fall in all that demographics. I am an artist. I am an actor. I did theater and I've always danced. I've danced from the age of 7. I've never stopped. I have 2 girls. My older one, Natya, she is ready to do Arangetram in like 2 years. And my younger one, Sriya, she's also learning. I teach, I learn, I perform, I act. Okay. It's just good life, artist life. ఓకే. ఒకటి మేడం, చిన్న సినిమాలు ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మీ టీజర్ లాంచ్కి వచ్చినట్టున్నారు. సో చిన్న సినిమాలకి ఎవరు సపోర్ట్ చేయరు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, లేకపోతే వేరే వర్క్ అని చెప్తారు. సో మీ సినిమాకి హరీష్ శంకర్ గారు రావడం అనేది చాలా నాకు ఏమిటో పీపుల్ హ్యావ్ బీన్ వెరీ గుడ్ టు మీ సార్. అలా అంటారు కానీ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇన్నేళ్ళు ఇంత బాగా ఉండింది, ఇంత బాగా పైకొచ్చింది, పాన్ ఇండియా లెవెల్కి వచ్చింది, ఇన్నేళ్ళు వచ్చిందంటే దెర్ ఆర్ పీపుల్ హూ లవ్ ఇట్ ఆల్సో. అంతే కదా అర్థం. దెర్ ఆర్ పీపుల్ హూ లవ్ ఇట్. దెర్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ మనీ బికాస్ హూ వాంట్స్ టు లూజ్ మనీ?
నోబడి వాంట్స్ టు లూజ్ మనీ. అందుకని ఈ హీరోకి అయితే ఇంత పెడతాం, ఈ హీరోయిన్కి అయితే ఇంత పెడతాం ఇలా. సో ఇట్స్ నాట్ అ కమర్షియల్ మూవీ, రైట్? ఇట్స్ లైక్ అ ప్యారలల్ సినిమా. We call it parallel cinema, which is the kind of movie, art cinema antaru gani it's not exactly art cinema. These days people are doing different kinds of genres కదా. ఇప్పుడు మన చూస్తున్న ఓటీటీలో ఎన్నో రకాలుగా స్టోరీలు చెప్తున్నారు. ఇంకా ఇట్ హెస్ నాట్ బికమ్ జస్ట్ ఫార్ములా లాగా అయితే లేదు. 3 ఇది ఉండాలి, ఫైట్లు ఉండాలి, 4 డాన్స్లు ఉండాలి, అలా కూడా అన్నీ అలాగే లేవు. కొన్ని అలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని వేరే రకంగా ఉంటున్నాయి. ఈ మధ్య వెబ్ సిరీస్లు ఉంటున్నాయి, రకరకాలు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్. ద ఫ్యూచర్ లుక్స్ బ్రైట్ అని అనిపిస్తుంది. బికాస్ నేను పెరిగినప్పుడు అయితే ఇట్ వాజ్ లైక్ ప్రాపర్ సినిమా అంటే ఒక 3 సాంగులు, 4 ఫైట్లు, 2 హీరో, ఇది అది అవన్నీ ఉండేవి కదా. మ్యాక్సిమం ఉంది కానీ దెర్ ఇస్ లాట్స్. మీరు ఓన్లీ పెద్ద సినిమాలకు చెప్తున్నారు కదా సార్. ఓకే, చిన్న సినిమాలు అలా లేవంటారా? చిన్న సినిమాలు అన్నీ అలా అనిపించలేదు నాకు. ఉంటాయి, బాబా సినిమాలో ఫైట్ లేదు. ఉమెన్ ఆర్ ఫైట్ ఇస్ దేర్, వర్బల్ ఫైట్ అంతే కదా. వర్బల్ ఫైట్, జబర్దస్తి కా కోయి नहीं है, फाइट नहीं है उसमें. సో ఫైట్ అనేది మనిషికి పడనప్పుడు ఏదో సమ్ ఫైట్ ఇస్ హ్యాపెనింగ్, డజంట్ హ్యావ్ టు బి అ ఫిజికల్ ఫైట్. కెన్ ఆల్సో బి వర్బల్, ఎమోషనల్, ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఫైట్ అనేది ఉంటుంది. ఫైట్ అనేది కామన్ మనందరికి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫైట్ వేర్ హీరో విల్ ఒక 10 మందిని ఉతికేసి బాధేసి, ఆ ఫైట్ గురించి చెప్పండి. ఓకే, ఇంద్రాణి గారు ఇంకొకటి. సో యాక్చువల్గా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయడానికి చాలా భయపడతారు. ఎందుకంటే కొత్త ఆర్టిస్టుల పైన, లేకపోతే సినిమా మనం పెట్టాం కాబట్టి రిటర్న్స్ వస్తే రావడం చాలా భయపడుతూ ఉంటారు. సో మీరు మీ మీద అంతే నమ్మకం ఉండే 2 crores మీ మీద మీరే ఇన్వెస్ట్ చేసుకొని సినిమా తీశారు. 2 కోట్లు అనుకోలేదండి, 70 లక్షలు అనుకున్నా, అది 2 కోట్లు అయిపోయింది. 70 లక్షలు అనుకున్నారా? అంటే 70 లక్షలు సినిమా పూర్తి ప్రొడక్షన్ అక్కడ కదా, ఎక్కడైనా సరే పెద్ద సినిమా అయిపోయింది. ఇట్ బికేమ్ బిగ్. అదే అంటుంది. నేను పెద్దగా ఆశ పెట్టుకోలేదు, చేద్దాము ఏదో అనుకున్నాను, చేస్తూ పోయా, అది బ్యూటిఫుల్గా అవుతూ పోయింది. దెన్ వీ థాట్, ఓ నో, వీ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ మనీ, వీ హ్యావ్ టు షేప్ ఇట్ అకార్డింగ్లీ అనుకున్నాను. అలా అయిపోయింది. ఓకే, ఆర్ట్ అనేది ఇట్స్ రివర్ లాంటిదండి. దానికి ఏది ఆనకట్ట కట్టలేవు. లైక్ యూనో, ఇది బాగుంది అనిపిస్తే 10 రకాలుగా చేయొచ్చు. క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆర్ సహజం. ఒక డైరెక్టర్కి విపరీతమైన డిఫరెన్స్ ఉంటుంది. అది ఇంకా ఆయనకే యునీక్ అది, బికాస్ దట్ ఈస్ క్రియేటివిటీ. హౌ విల్ యూ డ్రా బౌండరీ ఫర్ క్రియేటివిటీ? యూ కెనాట్. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్లోయింగ్, ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద క్రియేటర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటివిటీ. సో ఒక ఆయన ఇలా ఆలోచిస్తాడు, ఇంకోళ్ళు ఇట్లా ఆలోచిస్తాడు, నేను ఇలా ఆలోచించాను. ఓకే, ఈ మూవీకి అందల రౌమికి ఇప్పుడు యాక్చువల్గా మొత్తం 4 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో సినిమా రిలీజ్ కాకముందే ఇన్ని అవార్డు సంపాదించేసుకున్నారు మీరు. అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్లో మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే సినిమా రిలీజ్ అవ్వకూడదు. ఓకే, యూ కెనాట్ రిలీజ్. ఇఫ్ యూ రిలీజ్ దెన్ దే విల్ నాట్ పిక్ దెమ్. సో ఫెస్టివల్ మూవీస్ యూ హ్యావ్ టు రిజిస్టర్ అవ్వడానికి రిలీజ్ అవ్వకూడదు. తర్వాత ఇఫ్ యూ సే ఆస్కర్ అవుతుంది, అకాడమీ అవుతుంది, అకాడమీ there are certain festivals who will take you even if it's a release. So not most of the festivals don't take you if you release. So we did not release, we had to send for the festivals. We want to do the festival rounds for 1 year. 1 year? Because they are interspersed anamata. Festival season untundi. So August, September, October time frame lo okati untundi. Tarvata we didn't have anything. Now we are having February, ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ అది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ టైం ఫ్రేమ్ లో మళ్ళీ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఫ్లోరిడా సౌత్ ఏషియన్, ఇది రేపు తెలిసిపోతుంది. రేపు దే ఆర్ స్క్రీనింగ్. సో దే ఫస్ట్ ఇట్స్ అన్ అఫీషియల్ సెలెక్షన్. Again, if they would like the movie, they want to screen it because they are putting the money and they are screening it in their festival. So adi repu avutondi. They are screening it tomorrow in a theater in Florida.
దాని తర్వాత జ్యూరీ అవుతుంది. ద లాస్ట్ 3 days నడుస్తుంది ఫెస్టివల్ అనేది జనరలీ. సో ద థర్డ్ డే ఐఎమ్ హోపింగ్ సంథింగ్ వి గెట్. సో ఓకే, తనికెళ్ళ భరణి గారితో వర్క్ చేశారు కదా, సో ఎలా ఉంది ఆ టైంలో ఇంట్లో? I loved it అండి. I mean, he is so well. ఎడ్యుకేషన్ అనేది లిటరేటా, ఎడ్యుకేషనా, మనుషులతో నాలెడ్జా, ఎవ్రీథింగ్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్. అండ్ హీ ఈస్ అ వెరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఆయన డిసిప్లిన్ కరెక్ట్గా 9 చెప్తే 9కి వస్తారు ఆయన. అవునా? ఈజ్ నాట్ లైక్ 9కి వస్తారు. చాలా తక్కువ డబ్బులు తీసుకుని చేశారు నా సినిమా. అవునా? హరిశంకర్ గారు ఫోన్ చేసి, బాబాయ్ మన ఈ అమ్మాయి పాపం డాన్స్ కోసం, మ్యూజిక్ కోసం పాపం ఇంత కష్టపడుతుంది, నువ్వే కావాలంటోంది ఫాదర్ రోల్లో, వచ్చి చేయి బాబాయ్ కొంచెం చూసుకో డబ్బులు అంటే, సరేరా చేసేస్తాను అన్నారు. హరిశంకర్ గారు మీకు బాగా క్లోజా? హరిశంకర్ గారు మాకు హీ మెట్ మీ అంటే ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. As a family we have connection, but I have never known him for a very long time. But later connection ayindi gani we got to know the connection only after we met in US. Okay. We met for like ila Tana sabal laga untayi kada. I was like a Tana chair, cultural chair or whatever. అండ్ దెన్ అక్కడ వీళ్ళు ఈయన వస్తున్నారంటే చెప్తారు కదా, మేము వెళ్ళి చూపించామన్నమాట ఫుటేజ్, అప్పటి వరకు అయిన ఫుటేజ్ చూపిస్తే హీ వాజ్ లైక్, ఓ వెరీ నైస్, డూ ఇట్. లైక్ హీ వాజ్ ఎంకరేజింగ్. హీస్ అనదర్ అంటే ఆయన నా ఎడిట్కి కూర్చున్నారు సార్, నేను చెప్తాను 2 గంటలు 2 hours 10 minutes అది 2 గంటలు కూర్చో, ఫోన్ ముట్టుకోలేదు, ఫోన్ చూడలేదు హరిశంకర్ గారా. He will stop. He will say, ఏం చేశారు ఇక్కడ? డైరెక్షన్ అని కాదు, లైక్ వీఆర్ గోయింగ్, ఇలా ఎడిట్ చేసుకున్నాను సార్ ఇట్లా అంటే, ఇదెందుకు చేశారు, ఇదేమిటి, 7 డబ్బింగ్ 3 సార్లు డబ్బింగ్ చెప్పించాను నాతో. అంటే నేను వెళ్ళి బాబు కొంచెం చూసి చెప్పండి అది, ఆయన కూర్చుని చూసి, ఏదో కట్ చేసి ఏం చేస్తున్నారు ఇలా ఎందుకండి వాళ్ళంతా మాట్లాడిస్తున్నారు అమ్మాయితో, మీరు చెప్పరా ఆవిడకి? పాపం ఆవిడ అక్కడ ఉంటుంది 18 ఏళ్ల నుంచి, ఆవిడ ఏమిటి ఇట్లా, షీ డజంట్ నో టు డబ్. ఐ నెవర్ డబ్ ఫర్ మై ప్రీవియస్ మూవీస్. అండ్ దెన్ ఐ వెంట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ టిల్ హీ వాజ్ సాటిస్ఫైడ్, టిల్ ఐ సెడ్, బికాస్ నాకేంటంటే పట్టుదల, ఇది నాకు రాదు అంటే నేర్చుకుని తీరాలి, నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, మై వాయిస్ షుడ్ బీ దేర్. అంటే నాకు అది ఓ మీటర్ లాగా ఉంటుంది అనమాట. ఐఎమ్ వెరీ క్లాస్ట్రోఫోబిక్. అదొక బాక్స్ లాగా ఉంటుంది. అండ్ సి, క్లాస్ట్రోఫోబియా ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లోజ్డ్ స్పేసెస్. క్లాస్ట్రోఫోబియా ఇస్ ఆల్సో అబౌట్ క్లోజ్డ్ టాక్. అంతే మీటర్, అంతే అదే లైన్ మాట్లాడాలి. దట్ ఈస్ లిమిటేషన్, బికాస్ యూఆర్ అ డాన్సర్, యూ ఫ్రీలీ మూవ్. అంతే కదా. లైక్ నేను అసలు గంట కన్నా కూర్చోను. నేను ఒక సినిమా చూడలేను 2.5 గంటలు కూర్చుని. నేను ఏది I cannot అనమాట. My energy levels are like I cannot. Like my husband says, why do you need a vacation? You don't know how to rest. So అలాంటిది I learned. I said I will learn. I don't care. It has to be my voice. It has to be me. It has to be my, because dubbing is half the acting. నా వాయిస్ నేను ఎలా చెప్పాను అనేది అలాగే ఉండాలి అని ఒక ఉంటుంది కదా పట్టుదల. లేకపోతే యూ కెన్ గెట్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ గెట్ ఇట్ డన్. ఐ డి నాట్ వాంట్ టు డూ దట్. సో ఐ సెడ్ కరెంగే చేద్దాం, ఎందుకు చేయలేము, ఏమిటి అంత కష్టం, ఏంటి మనం చేయలేనంత కష్టం ఏమిటి. అప్పుడు నాకు ఐ డెవలప్డ్ అ డిఫరెంట్ రెస్పెక్ట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సూపర్. అసలు ఎలా చేస్తారండి అనిపించింది నాకు. టక్క టక్క చేసుకుంటూ పోతుంటారు, ఇక్కడ సీరియల్, అక్కడ మూవీ, అక్కడ ఎలా ఎంత బాగా చేస్తారండి అసలు. నిజంగా అదొక కళ అనుకోండి. సో ఇంకొకటి మేడం, ఇప్పుడు మీ సినిమా అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ప్రజలు వాళ్ళ టైం ఆ సినిమాకి 2 గంటలు వదిలేసి 200-300 ఖర్చు పెట్టి ఆ సినిమా థియేటర్కి వెళ్తున్నారు కదా. సో పెద్ద పెద్ద సినిమాలకే ప్రజలకు కొంచెం దూరంగా ఉంటున్నారు, థియేటర్స్కి వెళ్ళకుండా. సో చిన్న సినిమాలకి కొంచెం వెళ్ళినా సరే కొంచెం వాళ్ళు ప్రిఫర్ చేయరు. సో ప్రిఫర్ చేసేంత కంటెంట్ సినిమాలో ఉందా? అసలుకి ఏ మోడ్ ఆఫ్ కంటెంట్ సినిమాలో ఉంది? కంటెంట్ అయితే ఉందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కానీ,
కల్చర్ కానీ, ఆర్ట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఆల్ ఒక డ్రామా అయితే ఉంది. మరి ఈ ప్రొడక్షన్ హై ప్రొడక్షన్ కాస్ట్ కాదు కాబట్టి దిస్ ఇస్ నాట్ అ మూవీ ఐ వాంట్ టు గో టు థియేటర్ అండ్ వాచ్ అంటే ఇట్ ఈస్ హౌ యూ సీ థింగ్స్. వీ కెనాట్ చేంజ్ ద జనరల్ psyche of the public kada. We cannot do that. We can only do the best we can and then we expect people will like it. ఇప్పుడు కాంతారా ఉంది, హై ప్రొడక్షన్ కాస్ట్ కాదు, అవును, కానీ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. నాకు క్వశ్చన్ ఉంది మీ సినిమాలో కూడా కాంతారా గురించి అబౌట్, ఎందుకంటే లాస్ట్ టీజర్ లో చూసాను నేను, ఆ గెటప్ కూడా సేమ్ కాంతారా గెటప్ లాగానే ఉంది. ఇది కథకళి, కాపీ కొట్టారా? కాపీ కొట్టడానికి, కాపీ అంటే కాపీ, కథకళి గెటప్ కథకళి ఇస్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, ఆయన చేసింది యక్షగానం. యక్షగానం ఈజ్ ఆల్సో క్లోజర్ టు కథకళి. యక్షగానం ఈజ్ అ కర్ణాటక డాన్స్ ఫామ్. కథకళి ఈజ్ అ కేరళ డాన్స్ ఫామ్. బట్ బికాస్ ఇన్ ద కేరళ అండ్ కర్ణాటక బార్డర్, సో ఇప్పుడు మీరు మ్యాంగ్లోర్ అదంతా, కాసర్గోడ్, ఇట్స్ ఆల్ కర్ణాటక అండ్ కేరళ బార్డర్. మీరు అనుకుంటే అక్కడ ఇఫ్ యు ఆర్ ఇన్ కర్ణాటక యు ఆర్ అన్ యక్షగాన పర్సన్. ఇఫ్ యు ఆర్ టువర్డ్స్ మోర్ లీనింగ్ టువర్డ్స్ కేరళ ఇట్ ఈస్ అ కథకళి. కథకళి విమెన్ చేయరు. ఓకే, విమెన్ చేయరు. 3 గంటలు మేకప్ పడుతుంది. దీంట్లో లేదు, బికాస్ ఐ డిడ్ అ ఫీమేల్ ఫామ్ ఇన్ కథకళి. లేకపోతే మీరు చూస్తారు ఈ పచ్చ, ఈ వైట్ బియర్డ్ లాగా, రెడ్ అవన్నీ పెట్టుకుంటారు, చూసారు కదా కథకళి. అండ్ ఇట్స్ వెరీ వెరీ హెవీ. దిస్ వాజ్ సూపర్బ్లీ హెవీ. 6 గంటలు పట్టింది నాకు. మేకప్ విత్ గన్నీ బ్యాగ్స్ కడతారు, నడుము కడతారు, ఇక్కడ కడియం లాగా గట్టిగా కడతారు. ఫస్ట్ దండం పెట్టుకుని దేవుడికి ఒక కడియం కడతారు, 2 కాళ్ళకి కడియం కట్టి అక్కడి నుంచి మొదలు పెడతారు, ఇక్కడ కట్టి దాని తర్వాత ఇట్ ఈస్ గనీ బ్యాగ్ ఆఫ్టర్ గనీ బ్యాగ్, స్కర్ట్ ఆఫ్టర్ స్కర్ట్, స్కర్ట్ ఆఫ్టర్ స్కర్ట్. యు ఆర్ మూవింగ్ విత్ సచ్ హెవీ వెయిట్ అనమాట. అండ్ దాంట్లో ఫుట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు పాదం మేము ఇలా పెడతాం అనుకోండి, ఇక్కడ వీ ట్రై టు పుట్ పాదం లైక్ దిస్, ఇలా ఆపుతాం అనమాట. ఇలా ఆపుతాం వెయిట్, 2 కాళ్ళు అలా ఆపుతాం వెయిట్. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. బట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఐబ్రోస్ అండ్ ఐస్, ముక్కు, మూతి, ఇక్కడ బాగా ఫోకస్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ డాన్స్ ఫామ్. ఐ యాక్చువల్లీ డిడ్ నాట్ లెర్న్ ఇట్. ఐ చూసి, అంటే బికాస్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ ఐ హ్యావ్ లెర్న్ ది అదర్ డాన్స్ ఫార్మ్స్. మీ డాన్స్ ఒక స్టిచింగ్ స్టెప్ ఒకటి ఉంది చూసారా, సూపర్. ఎందుకంటే ఈ కాలంలో అలాంటి డాన్సర్స్ ఎవరు లేరు. మై డాటర్ ఇస్ స్టిల్ లెర్నింగ్ టు మ్యాచ్ మై ఫుల్ స్ట్రెచ్, ఫుల్ స్ప్లిట్ దట్ వి సే. ఐ యామ్ థాంక్ఫుల్లీ స్టిల్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడు మన రిలీజ్, థియేటర్స్కి ఎప్పుడు వచ్చింది మా ముందుకి? సో 1 year అన్నాం కదా ఫెస్టివల్స్. సో ఆగస్ట్ స్టార్ట్ చేసాం, ఆగస్ట్ వరకు నడుస్తుంది. అండ్ దాని తర్వాత మరి ఇక్కడ వ్యవహారం బట్టి దసరా అంటే పెద్ద పెద్ద సినిమాలు దసరాకి రెడీ అవుతాయి. మేము చిన్నవాళ్ళం, నథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ అస్. బట్ వెన్ ఎవర్ ఇట్ కెన్ హ్యాపెన్. అంటే ఆగస్ట్ ఎండా లేకపోతే దసరా అయిపోగానే రిలీజా అనేది ఆ థియేటర్ ప్రకారం, ఓటీటీ ప్రకారం ఎవరు మాకు ఛాన్స్ ఇస్తే. ఛాన్స్ ఇవ్వాలి మేడం, ఎంత బాగా తీసినప్పుడు ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఇవ్వాలి, ఉంటారు ఈ టైంలో తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఇస్తారు, ఇవ్వాలి. ఓకే, సో డెఫినెట్గా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ కొడుతుంది, ఎందుకంటే టీజర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం.